హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాగా పువ్వులు పోయటానికి, ఎక్కువ హార్వెస్ట్లో తీసుకోవడానికి మన ఇంట్లో ఉండే ఎప్పుడు కిచెన్లో వాడుతుంటాము. దీన్ని ఒక్కసారి మొక్కలకి ఇవ్వండి. అధిక పొటాషియం కలిగి ఉంటుంది. అది ఎలా ఇవ్వాలి, అది ఇవ్వడం వల్ల పువ్వులు ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, చిన్న మందారకి ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. మొగ్గలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇలా ఉండడానికి మనం ఇచ్చాం చూసారా పౌడర్ రూపంలోని, అది చాలా బాగా పనిచేసింది. అది ఇచ్చి కూడా ఎగ్జాక్ట్గా వన్ వీక్ మంచిగా వచ్చింది రిజల్ట్ అయితే. ఈరోజు అయితే అధిక పొటాషియం కలిగి ఉన్న ఆలు ఇలా ఆలు తొక్కలు ఫీల్ చేసి కొంచెం చిన్న చిన్న ఆలు ముక్కలు కూడా వేసి ఇది మిక్సీ చేసుకోవాలి. దీనివల్ల మొక్కలకి మంచి పొటాషియం అందుతుంది. చాలా అంటే ఏ మొక్కకైనా ఇవ్వచ్చు. దీన్ని గ్రైండ్ చేసుకొని పొట్టుతో సహా గ్రైండ్ చేసుకోవాలి. కొన్నేమో ఆలుగడ్డలు ముక్కలుగా కట్ చేసి ఆ పొట్టు కూడా ఫీల్ చేసిన తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకొని ఇది మొక్కలకి ఇచ్చారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అది ఎలా ఇవ్వాలనేది మొత్తం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్నాం అనుకో ఫేస్ లాగా అయిపోతుంది. ఇది పొట్టుతో సహా చేసాం కాబట్టి కలర్ ఇలా ఉంది. పొట్టుతో సహా చేసుకుంటేనే మంచి పోషకాలు అందుతాయి మొక్కకి. ఇప్పుడు ఇదైతే మనము గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఇంకా మొక్కలకి ఇవ్వాల్సిందే. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. మొత్తం పేస్ట్ లాగా అయిపోతే వాటర్లో కలిసిపోతుంది చక్కగా. ఇది ఎప్పుడైనా వచ్చి, ఇప్పుడేం పెద్దగా వర్షాలు కూడా పడట్లేదు కదా, మళ్ళీ వాటర్ నార్మల్గానే మొక్కలకి వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదైతే నేను ఒక బకెట్ వాటర్లో కలిపేస్తున్నాను. ఇది కాసేపు పక్కన పెట్టామనుకో బ్లాక్ అవుతుంది. వెంటనే ఇచ్చుకున్నాం అనుకో కలర్ అలాగే ఉంటుంది. అయినా పర్వాలేదు, ఏం కాదు. ఇలా కొంచెం దీంట్లో కలిపేసాను. దాన్ని మూత అంటే పైన క్యాప్ కడిగాను అందులో. ఇప్పుడు ఒక బకెట్ నిండా నీళ్ళలో ఇది డైల్యూట్ చేసేసుకోవాలి. ఎంత వాటర్లో డైల్యూట్ చేయాలన్న డౌట్ ఏం అక్కర్లేదు. ఎలా ఇచ్చుకున్నా పర్వాలేదు, ఎందుకంటే జస్ట్ ఆర్గానిక్ కాబట్టి. ఇలా ఈ మందారం మొక్కకు ఆల్రెడీ చాలా పువ్వులు ఉన్నాయి, అలాగే మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ మొగ్గలు పర్ఫెక్ట్గా పూయాలి అంటే ఇలాంటి పోషకాలు ఇవ్వాలి. చాలా బాగా వస్తాయి. నేనైతే ఇప్పుడు అన్ని పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి అన్నిటికీ ఇస్తున్నాను. ఎంత అంటే మొన్న నేను చూపించాను కదా, శనగపిండి, టీ పొడి, అలాగే బెల్లం పౌడర్ వేసాను కదా, అది ఇచ్చాక మాత్రం ఎంత మంచి రిజల్ట్ ఉందంటే చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అంతకుముందు ఇంకా పూసిన తర్వాత కొంచెం బలం అనేది తగ్గిపోతుంది కదా, ఇలా బెల్లం ఇంక్లూడ్ అయిన ఏదైనా పౌడర్ ఇచ్చారనుకో సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్లో కూడా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్లో యాడ్ చేసుకొని కరిగిన తర్వాత కూడా అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఏంటంటే ప్రతి దాంట్లో బెల్లం కలిసి ఉంటే ఇంకా మొక్కలకి చాలా ఐరన్ అనేది అందుతుంది. పొటాషియం, కాల్షియం అందాలంటే ఇలాంటివన్నీ ఇచ్చుకోవాలి. ఈరోజు చూడండి, ఈ ముద్ద మందార ఎంత బాగుందో అసలు. ఈ ముద్ద మందార అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని ఎక్కువ కేర్ చేయట్లేదు. ఇక పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. చిన్న దాంట్లో ఉంది బాగా ఇది. దీని కింద పాటు కూడా అది ఏది ఇచ్చినా డ్రైన్ హోల్ నుంచి పోతుంది. పెద్దగా పగిలింది అది మార్చుకుంటే కానీ సెట్ అవుతుంది. అది వేరే పాట్లోకి మార్చాలి. అన్ని పూల మొక్కలకైతే ఇస్తున్నాను. మందారాలకు కానీ, నందివర్ధనం, చామంతులకు కూడా ఇచ్చుకున్నాం అనుకో మంచిగా ఎదుగుదల బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు. వీటికి చామంతులకు ఇస్తే వాటికి మంచిగా ఇట్లా అంట్లు వచ్చేసి మంచిగా మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది. పొటాషియం వాటికి ఈ టైంలో ఇస్తే మంచిగా అందుతుంది. ఇది ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతి కాబట్టి ఏ టైంలోనే ఇవ్వచ్చు. అంటే మొక్క చిన్నదా పెద్దదా అని అవసరం లేదు. మట్టి గుల్లగా మారడం ఇలాంటిది కూడా అవుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగే మొక్కలకు అన్నిటికీ ఇచ్చాను. పచ్చిమిర్చి అన్ని మొక్కలకి ఇచ్చాను. ఏదైనా సరే ఫ్రెండ్స్, మన మొక్కలకి చాలా ఉపయోగకరంగానే ఉంటాయి. మన కిచెన్లో ఉండేవి చాలామంది ఆలు ఫ్రై చేసుకొని అదంతా బయట పడేస్తుంటారు. అలా పడేయకుండా ఈజీగా ఇలా మొక్కలకి ఇచ్చేయండి. మీ చిన్న గార్డెన్ అయినా సరే చాలా చక్కగా వస్తుంది. ఈరోజైతే ఇక్కడ మొత్తం టమాటో ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. టమాటా మొక్కలకు, కాకరకాయ మొక్కలకు అన్నిటికీ ఇచ్చాను. అంతా ఫ్లవరింగ్ టైంలో ఉంది కాబట్టి ఇంకా రోజుకోటి వాటికి ఇచ్చుకోవాల్సిందే. ఇచ్చినప్పుడే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి అబ్బా టేబుల్ రోజెస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా వీటిని పావురాలు ఈ మధ్య మా గార్డెన్లో ఉడతలు ఒక సమస్య. అసలు ఉడతలు ఏంటంటే
మామూలుగా వాటికి కావాల్సిన ఆహారం తినకుండా తీగలు పాకుతుంటే ఆ తీగలు మొత్తం తినేస్తున్నాయి. ఇక్కడ చూడండి దోసకాయ వచ్చింది ఈరోజు అయితే, ఎంత మంచిగా హార్వెస్ట్గా రెడీగా ఉంది. ఇలా కలర్ వచ్చినాకనే కోసుకుంటేనే అది తీయగా ఉంటుంది. కొంచెం గ్రీన్గా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసిందంటే అది పండు సైజుకి రాదు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఈరోజు ఇంకా కొన్ని హార్వెస్ట్లు కూడా ఉన్నాయి, చూపిస్తాను. బీరకాయలు అండ్ దోసకాయలు, కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బీరకాయలు చూడండి, కొంచెం మొన్న ఒకరోజు నేను వాటర్ ఇవ్వలేదు, తీగంతా వడిలిపోయినట్లయింది. వాటర్ కూడా అసలు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, వర్షం పోయి ఎగ్జాక్ట్గా 10 days అవుతుంది, అసలు వర్షాలే పడట్లేదు. మొన్న ఒకరోజు ఏదో బోనాల పండుగ రోజు ఒక్కటి ఇట్లా జల్లులాగా వచ్చిపోయింది అంతే, అసలు అవి నేల కూడా సరిగా తడవలేదు. ఇంకా ఇప్పుడు అందుకే మళ్ళీ ఇలాంటి పోషకాలు ఇస్తేనే మొక్కలు హెల్తీగా చాలా బాగుంటాయి. వర్షాలు పడిన రోజేం పడవు కాబట్టి ఇలా పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మొక్కలకి. ఎందుకంటే చాలా హార్వెస్ట్లు నేను తీసుకున్నాను, హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే వాటికి సైజ్ అనేది డెవలప్మెంట్ అవ్వదు. ఇలా రెండు బీరకాయలు, ఒక దోసకాయ. ఇప్పుడు బీన్స్ అయితే గుత్తులుగా చాలా వచ్చినాయి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ సైజ్ అయిందంటే బీన్స్ ఇంకా ముదరడానికి వచ్చినాయి, పెద్దగా అయిపోయినాయి. బీన్స్ అయితే ఒక్క మొక్క ఉన్నా కూడా చాలండి బాబోయ్, బాగా వస్తున్నాయి. ఏంటంటే అవి 2-3 daysగా హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. అసలు ఇంకా మీకు అది అన్నిసార్లు నేను చూపించను. ఎందులో ఒక దాంట్లో వేసుకోవచ్చు, ఇప్పుడు ఆలు ఫ్రైలో కానీ ఎందులో ఇదే కాంబినేషన్లో అనేది వేసుకొని చేసుకోవచ్చు. సాంబార్లోకి కానీ ఇంకా ఇట్లా ఫ్రైలలోకి, దొండకాయ ఫ్రైలో కూడా సన్న కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రై, ఆలు ఫ్రై ఇందులో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది బీన్స్. ఈరోజు అయితే బాగానే మంచిగానే వచ్చినాయి. అది కూడా 2-3 మొక్కలు ఉన్న దాంట్లో జర్మినేట్ అయింది బీన్స్ మొక్క అనేది. అందుకని చెప్పేసి ఇంకా సింగిల్గా ఉండుంటేనైతే ఇంకెన్ని కాయలు వచ్చేవి అనిపించింది. అందులోనే కరివేపాకు మొక్క కూడా ఉంటుంది. ఇంకా కొంచెం పాలకూర కూడా ఉంది, అది కూడా చూద్దాము. మీరు ఈజీగా ఉన్న ఈ ఫెర్టిలైజర్స్ అయితే తప్పకుండా చేసి మీ మొక్కలకి ఇవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నేను బెండ మొక్కలు పెట్టుకోవాలి, అలాగే వంకాయ మొక్కలు పెట్టుకోవాలి, ఇంకా కొంచెం పాలకూర కూడా వేసుకోవాలి. అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను, టైమే సెట్ అవ్వట్లేదు. బెండకాయ సీడ్స్ లేవని వెయిట్ చేస్తున్నాను, అలాగే వంకాయ సీడ్స్ కూడా లేవు, ఆ 2 తీసుకోవాలి. మా ఫ్యామిలీకి సరిపోయిన కూరగాయలు అయితే మంచిగా చక్కగా వస్తున్నాయి. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి పూజకు సరిపోయే విధంగా. ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి, కానీ దొండకాయలు మొత్తం ఉడతలు అవి తినట్లేదు, ఏం లేదు, కొరికి పడేస్తున్నాయి అంతే. తిన్నా బాగుండేది, సరేలే అవైనా తింటున్నాయి అనుకునేదాన్ని, అన్నీ కొరికి పడేస్తున్నాయి. లేకపోతే అవి కూడా ఒక 1/2 kg దాకా వచ్చేవి. ఎప్పుడు చూడు కింద పడి ఉంటున్నాయి. అవి ఇక్కడ కట్ చేసి అవి కింద పడేస్తున్నాయి, మొత్తం కూడా మా బాల్కనీలో కనిపిస్తున్నాయి. ఇది నిన్న తీసానన్నమాట. ఈరోజు ఫ్లవర్స్ వచ్చాయి కదా, నిన్న మొగ్గలుగా ఎంత చక్కగా అనిపించినాయో. ఒక 7-8 మొగ్గలు అయితే ఉన్నాయి. ఇంకా ముందు ఇది చిన్న మొక్కే కానీ చాలా మొగ్గలు అయితే వస్తున్నాయి. చూసారు కదా, బీరకాయలు, బీన్స్, పాలకూర, దోసకాయ అయితే హార్వెస్ట్ చేసిన. ఇంకా హార్వెస్ట్ చేయకుండా వదిలేసిన ఏంటి అంటే పచ్చిమిర్చి కూడా చేయాలి, అది చేయలేదు. దొండకాయలు కూడా ఇంకా కొన్ని ఉడతలన్నీ కోసేసాయని, కొన్ని ఉన్నాయి వదిలేశాను. ఇంకా 2 కోయాలి, అది మరొక రోజు కోద్దామని ఇంకా నేను కోయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో అయితే. మన ఈజీ పద్ధతిలో మన ఇంట్లో ఉండే ఆలుని ఇలా మీరు గ్రైండ్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఏ ఫ్లవర్స్ మొక్కకైనా దేనికైనా ఇవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.